అందరికీ నమస్కారం. ఇద్దరం కలిసాం. అమెరికా, ఇజ్రాయెల్. అమెరికా ప్రపంచంలోనే అగ్రరాజ్యం. ఆర్థికంగా కావచ్చు, సైనిక పరంగా కావచ్చు, వివిధ రకాలుగా అగ్రదేశం. ఇజ్రాయెల్ సాంకేతిక పరంగా ఇజ్రాయెల్ని కొట్టినోడే లేడు. సో వీళ్ళిద్దరూ కలిశారు. ఇరాన్ ఎంత? వీళ్ళిద్దరూ కలిసినప్పుడు వీళ్ళనిద్దరిని ఎదుర్కోవటంలో ఇరాన్ ఏం చేయగలదు? పైగా ఇరాన్కి డైరెక్ట్గా మద్దతు వచ్చేవాడు ఎవడూ లేడు. ఇరాన్ మీద టెర్రరిస్ట్ ముద్రేశాం కాబట్టి ఇరాను సుప్రీం లీడర్ ఖమేనీని కనుక ఖతం చేయగలిగితే ఇరాన్ ఆటోమేటిక్గా వెంటనే లొంగిపోయిద్ది. మహా అంటే ఒక 2-3 రోజులు తిరగబడిద్ది, తర్వాత లొంగిపోయిద్ది అని అమెరికా అంచనా వేసింది. కానీ అమెరికా అంచనాలు తల్లకిందులైపోయాయి. ఇజ్రాయెల్ అంచనాలు తల్లకిందులైపోయాయి. ఇజ్రాయిల్ అమెరికా అంచనా వేయని విధంగా ఇరాన్ తిరగబడుతుంది. గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాన్ని టార్గెట్ చేసుకొని ఒక పక్క ఆ స్థావరాలను దెబ్బతీస్తుంది. దుబాయ్లో, కువైట్లో బాంబులు వర్షం కురిపిస్తుంది. డ్రోన్ ద్వారా రగడ క్రియేట్ చేస్తుంది. ఇంకొక పక్క ఇజ్రాయెల్ మీద కూడా డ్రోన్ల దాడి నడిపిస్తూ ఉంది. ఏకంగా ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ నెతన్యాహు కార్యాలయం మీద దాడి చేసిందన్న వార్త నిన్న విన్నాం. చిన్న విషయం కాదండి. ఇప్పటి వరకు ఇజ్రాయెల్ దేశ చరిత్రలో ఇజ్రాయెల్ దేశ అధ్యక్షుడి కార్యాలయం మీదకి దాడి చేసే సాహసం ఎవరు చేయలేదట. ఇప్పుడు ఇరాన్ చేసి చూపించింది. సరే, దాన్ని ఇజ్రాయెల్ ఖండించవచ్చు కాక ఎవరు ఒప్పుకోరు కదా మా దేశ అధ్యక్షుడి కార్యాలయం మీద దాడి జరిగిందని. ఇరాను సుప్రీం లీడర్ చనిపోయినప్పుడు కూడా ముందుగా ఇరాన్ ఒప్పుకోలే. కానీ చనిపోయాడు కాబట్టి, ఆధారాలు బయటకు వచ్చాయి కాబట్టి, తర్వాత తప్పదు కాబట్టి ఒప్పుకుంది. నిజం కాబట్టి ఒప్పేసుకుంది. కానీ ఇజ్రాయెల్ అలా ఒప్పుకోవడానికి ఇప్పుడు సిద్ధంగా లేదు. కానీ ఏదేమైనా ఇజ్రాయెల్ని కూడా కంగారు పెట్టేలాగా ఇరాన్ దాడి చేసింది. చివరికి ఇప్పుడు నెతన్యాహుని సేఫ్ బంకర్లోకి పంపించారట. ఆయన్ని చుట్టూ కూడా ఒక పెద్ద భద్రతా వ్యవస్థని, భద్రతా వలయాన్ని క్రియేట్ చేసి పెట్టారట. ఇంత భద్రతా వలయాన్ని ఆయన చుట్టూ క్రియేట్ చేసి పెట్టారు, సేఫ్ బంకర్లో నెతన్యాహును ఉంచారు అంటేనే ఇరాన్ కొంత ఇజ్రాయెల్ని కంగారు పెట్టింది అని చెప్పుకోవాలి. ఇప్పటికీ నేను చెప్తున్నా, ఇప్పుడు కంగారు పెట్టినా సరే ఇరాన్ ఇజ్రాయెల్ ముందు, అమెరికా ముందు ఎంతకాలం నిలబడగలదని క్వశ్చన్ మార్కే. కొంతకాలం పోరాడిద్ది, అలసి సొలసి అంతిమంగా లొంగిపోక తప్పదేమో. ఎందుకంటే వాళ్ళిద్దరిని తట్టుకొని నిలబడగలిగిన దేశం కాదు. రష్యానో, చైనానో డైరెక్ట్గా రంగంలో దిగితే తప్ప ఇరాన్కి సపోర్ట్గా. ఇరాన్ ఒక్క దేశం అయితే తట్టుకోలేదు ఆ 2 దేశాలని. కాకపోతే ఇరాన్ ఏంటంటే తెగించి పోరాటం చేస్తుంది. నీకు తప్పదు, నా దేశ సుప్రీం లీడర్ని కోల్పోయా నేను, నా దేశాన్ని తాకట్టు పెట్టక తప్పని పరిస్థితిలో పడ్డా నేను, కాబట్టి పోరాడాలి అంటుంది. రెండోది, ఆ దేశానికి సాయుధ బలగాలు ఎక్కువ. ఇప్పుడు ఇరాన్ని ఎదుర్కోవటానికి డైరెక్ట్గా నాటో మొత్తం రంగంలో దింపాల్సిన పరిస్థితి పడిందంట. నాటో అంటే కొన్ని దేశాల సంయుక్త ఆర్మీ. ఆ ఆర్మీ మొత్తం కూడా ఈ యుద్ధంలోకి ఇరాన్కి వ్యతిరేకంగా దిగబోతున్నట్టుగా సమాచారం. అమెరికా రంగంలో దింపబోతున్నట్టుగా సమాచారం. నాటోని కనుక రంగంలో దింపితే ఇప్పుడు రష్యా, చైనా ఏం చేస్తాయని చూడాలి. కానీ నాటో మొత్తం రంగంలో దిగితే కొంత ఇరాన్ తట్టుకోలేదు. కానీ నాటోని రంగంలో దింపాల్సిన పరిస్థితి వచ్చింది అంటేనే కొంత అమెరికా, ఇజ్రాయెల్ కంగారు పడినట్టు లెక్క. పైగా నిన్న ట్రంప్ ప్రకటన చూడండి, ఇంకొక 4-5 వారాలు యుద్ధం నడవచ్చని చెప్పాడు. మామూలుగా వాళ్ళు అంచనా వేసుకుంది ఏంది, 2-3 రోజుల్లో యుద్ధం అయిపోద్ది అనుకున్నారు. ఇరాన్ సుప్రీం లీడర్ చనిపోగానే ఆటోమేటిక్గా ఇరాన్ లొంగిపోయిద్దని అనుకున్నారు. కానీ లొంగిపోకపోగా తెగించి పోరాటం చేస్తుంది, సత్తా చూపిస్తుంది. కాబట్టి ఇప్పుడు నాటోని రంగంలో దింపారు. ఒక 4-5 వారాలు యుద్ధం ఉంటుందని చెప్పారు. 4-5 వారాలు కనుక యుద్ధం ఉంటే ప్రపంచానికి తీవ్రమైన నష్టం. ఈ 4-5 వారాల పాటు ఇరాన్ పూర్తిగా అమెరికా చేతుల్లోకి వచ్చేంత వరకు హార్మోజ్ జలసంధిని ఇరాన్ మూసే ఉంచింది. హార్మోజ్ జలసంధి మూసి ఉంటే 4-5 వారాలు మొత్తం చమురు ట్రాన్స్పోర్ట్ అంతా ఆగిపోయింది, క్రూడ్ ఆయిల్ ట్రాన్స్పోర్ట్ అంతా ఆగిపోయింది. ఈ పశ్చిమాసియా దేశాలు, గల్ఫ్ దేశాల నుంచి వచ్చేటువంటి ట్రాన్స్పోర్ట్ అంతా ఆగిపోయింది. ఇది ఆగిపోయిందంటే ప్రపంచం ఒక రకంగా ఇబ్బందులో పడింది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులో పడింది. సరే, ఇప్పటికైతే అమెరికా దగ్గర నిల్వలు బాగానే ఉన్నాయని చెప్తున్నారు, చైనా దగ్గర బాగానే ఉన్నాయని చెప్తున్నారు. ఈవెన్ మన దేశంలో కూడా ఒక 2-3 నెలలకు సరిపడా నిల్వలు ఉన్నాయని చెప్తున్నారు. ఎంత నిల్వలు ఉన్నా సరే ఎక్కువ కాలం యుద్ధం కొనసాగితే మాత్రం ప్రపంచం మొత్తానికి నష్టమే. చూడాలి ఇది ఎక్కడ ఎండ్ కాదు అనేటువంటిది.